సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ అలాగే పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, హరీష్ రాణా జీవితం నిజంగా చాలామందికి కూడా కన్నీళ్ళు తెప్పిస్తోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఇక ఇతన్ని మేము ఇట్లా చూస్తూ ఇక బతకలేము, ఏదో ఒకటి చేయండి అని చెప్పి సుప్రీంకోర్టుకు వెళ్తే కారుణ్య మరణానికి కోర్టు కూడా అంగీకారం తెలిపింది. ఈరోజు ఢిల్లీ ఎయిమ్స్లో ఆ ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది. ఆ వీడియో చూస్తుంటే నిజంగా చాలామంది బాధపడుతూ ఉన్నారు. అందులో ఒక మహిళ అడుగుతోంది, అందరినీ క్షమిస్తూ అందరినీ క్షమాపణ కోరుతూ వెళ్ళిపో అని ఆమె మాట్లాడుతుంటే ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఎలా చూస్తారు మీరు? చాలా వీడియో చూస్తుంటే హృదయ విదారకమైన దృశ్యం, గుండెలు పిండేసినట్టు అయిపోయింది. ఇది అసలు మనకి ఇది చట్టంలో లేదు, కానీ గతంలో 1967లో అరుణ్ షాన్బాగ్ అని చెప్పి ముంబైలో ఒక కేఎం హాస్పిటల్లో నర్సుగా వర్క్ చేస్తున్న ఆమె మీద, అక్కడ ఎంప్లాయీ అనుకుంటా ఎవరో, మొత్తానికి అతి దారుణంగా ఆ అమ్మాయిని అత్యాచారం చేయటం వల్ల ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఆమెకు వయసు 26 సంవత్సరాలు ఎంత ఉంటుంది. ఆమె ఇప్పుడు మొన్న 2018 వరకు స్ట్రగుల్ అయింది. ఆమె నరక యాతన అనుభవించింది. ఇట్లానే ఇదే పరిస్థితి ఆమెకు కూడా. అప్పటి నుంచి మొన్న 2018 వరకు అలాగే ఉంది. ఆమె ఏజ్ 68 వచ్చింది. అప్పుడు ఆమె క్షీణించి ఆమె చనిపోయింది. కానీ ఈ మధ్యలో ఏమైందంటే చాలామంది సామాజికవేత్తలు ఉంటారు కదా, వాళ్ళు ఎన్నో విధాలుగా ప్రయత్నించారు. ఈమెకి ఇట్లా కారుణ్య మరణం ఇవ్వండి, అనుమతి ఇవ్వండి అని ప్రయత్నించారు. కానీ చట్టం ఒప్పుకోలేదు. కానీ తర్వాత ఆమె చనిపోయింది. పాపం 42 సంవత్సరాలు స్ట్రగుల్ అయ్యి చనిపోయింది. ఆవిడ మామూలుగానే చనిపోయింది. అంటే ఆవిడకి అది ఎక్కువైపోయి ఏమంటారంటే ఆవిడకి క్షీణదశ వచ్చేసి ఆమె చనిపోవడం జరిగింది. కానీ 42 సంవత్సరాలు మృత్యుతో పోరాడింది ఆవిడ, నరక యాతన. ఇదే పరిస్థితి అనమాట. సో వాడిని అరెస్ట్ చేశారో ఏం చేశారో అదంతా అప్రస్తుతం. ఆమె మాత్రం నరక యాతన అనుభవించింది చెయ్యని తప్పుకి. ఒక హాస్పిటల్లో నర్స్ అయ్యి ఉండి చూడండి. మనం బెంగాల్లో ఈ మధ్య కూడా ఎవరంటే ఒక కేసు జరిగింది కదా, ఒక మెడికో స్టూడెంట్ని అతి దారుణంగా చేశారు. వాళ్ళని ఎన్ని రోజులు తీర్పు వెలువడింది చూడండి. అంటే హాస్పిటల్స్లో డాక్టర్స్ కాదు, నర్సులు కాదు, ఇలాంటి అత్యాచారాలు జరుగుతూ ఉంటాయా? ఎవరో ఒకళ్ళు హాస్పిటల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఏంటి? ఇప్పుడు వాడు కూడా ఏదో చెత్త ఎత్తికెళ్ళేవాడో ఏదో అప్పుడు జరిగింది కూడా, లేకపోతే వార్డు బాయ్. మరి వార్డు బాయ్ ఒక నర్సు మీద అలా చేస్తుంటే మరి ఏం చేశారు సిబ్బంది? అసలు ప్రొటెక్షన్ ఏది ఆ రోజుకి ఈ రోజుకి? ఇప్పుడు ఈ మెడికో ఇప్పుడు జరిగిన పరిస్థితి కూడా అంతే. అంటే అట్లాంటి దారుణాలు హాస్పిటల్స్లో కూడా జరుగుతున్నాయని చెప్పడానికి చెప్తున్నా. ఇక్కడ ఈ అబ్బాయిని చూసుకుంటే పరిస్థితి ఇది. కాలేజీలో 4th ఫ్లోర్లోంచి కాలు జారి పడిపోయాడు. అంటే మనం ఎందుకు పడిపోయాడు చూసుకోవద్దా అనే దాంట్లోకి ఇప్పుడు వెళ్తే అది అప్రస్తుతం అవుతుంది. కానీ అది కొంచెం జాగ్రత్త తీసుకోపోవడం కూడా ఒక కారణమే అని అనిపిస్తుంది. ప్రమాదవశాత్తు జరిగిపోయింది, మనం ఏం చేయలేం. కాకపోతే ఏంటంటే కర్మ ఫలితం కూడా అంటారు పెద్దలు, మనం ఏంటనేది ఏం చెప్పలేం. ఇది 2018లో ఈమె చనిపోయిన తర్వాత కొద్దిగా చట్టబద్ధం చేశారు దీన్ని. మెర్సీ కిల్ అనేది మనం చేయొచ్చు, కారుణ్య మరణం అనేది. కానీ అందులో ఒక స్పష్టత లేదు కాబట్టి ఆ తర్వాత ఏది మనకి ఇంప్లిమెంట్ చేసినట్టుగా ఎక్కడ దాఖలాలు లేవు. అందులో ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో పేషెంట్కి చికిత్స నిలిపివేయటం ఈ కారుణ్య మరణం అనేది. అయితే అందులోకి ఫుడ్ ఇవ్వటం అనేది, అంటే ఆహారం కానీ నీళ్లు కానీ ఇవ్వటం అనేది చికిత్స కిందకి వస్తుందా రాదా అనే ఒక డౌట్ వల్ల దాన్ని ఆపేశారు. స్పష్టత లేదు ఆ తీర్పులో. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ అబ్బాయి 13 సంవత్సరాల నుంచి 2013 నుంచి ఈ అబ్బాయి బెడ్లో ఉన్నాడు. మొత్తం పెరాలసిస్ వచ్చింది, మరి మాట పడిపోయింది. మంచి యవ్వనంలో ఉన్న కుర్రాడు, ఎంతో భవిష్యత్తు ఉన్న అబ్బాయి. తల్లిదండ్రులు ఇన్ని సంవత్సరాలు స్ట్రగుల్ అయ్యి ఆర్థికంగా కావచ్చు, ఫిజికల్గా తిరగలేక కావచ్చు, ఆ సేవ చేయలేక కావచ్చు, లైఫ్ ఎంతో ఉంటుంది. ఆయన ఉద్యోగం చేసుకోవాలి, ఆవిడ కూడా ఉద్యోగం చేస్తుందో హౌస్ వైఫో తెలీదు, ఇంకా పిల్లలుంటే వాళ్ళని చూసుకోవాలి, ఇటు హాస్పిటల్కి తిరగలేక ఎంత నరకం. 13 సంవత్సరాలంటే ఆలోచించండి.
వాళ్ళు ఏం చేశారంటే ఇంకా మేము తిరగలేము, మా వల్ల కావడం లేదు అని కోర్టుని ఆశ్రయించారు. మా అబ్బాయికి ఒక దారి చూపించండి, ఇదే అడిగారు. కారుణ్య మరణం మాకు ప్రసాదించండి, అనుమతించండి అని అంటే కోర్టు బాగా ఆలోచించింది. సుప్రీంకోర్టు ఏంటంటే ఇది ద్విసభ్య కమిటీ ధర్మాసనం, ఇది 2 జడ్జిలు ఉన్నారనమాట. విశ్వనాథన్ అని ఒక ఆయనను ఇంకొక ఆయన, వాళ్ళిద్దరూ కూడా నిర్ణయించారు ఏంటనంటే ఇటువంటివి దేశంలో జరుగుతున్నాయి కాబట్టి మనం ఏదో ఒక రోజుకి ఒక చట్టం అనేది చేయటం అనేది తప్పదు. ఇప్పుడు కాలమాన పరిస్థితుల ప్రకారం ఎన్నో జరుగుతున్నాయి, ఒకప్పుడు లేనివి ఇప్పుడు జరుగుతున్నాయి, ఒకప్పుడు ఉండవి ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి. మరి అలాంటప్పుడు మనం కొన్ని చట్టాలు కొత్తవి పెట్టుకోవాలి, ఉన్న చట్టాలని కొంచెం మార్చుకోవాలి. లేకపోతే కాలమాన పరిస్థితుల ప్రకారము మనం వాటిని ముందుకు తీసుకెళ్ళలేము జీవితాన్ని. కాబట్టి దీనికి ఏదైనా ఒకటి చేయాల్సిందే అని చెప్పి తీర్మానించుకొని ఈ తీర్పు చేసింది. ఏది ఎవరైతే ఇలాంటి పరిస్థితుల్లో బ్రెయిన్ డెడ్ అయి ఉన్నవాళ్ళు కానీ, కోమాలో ఉన్నవాళ్ళు కానీ సంవత్సరాలుగా బెడ్లో ఉంటే కనుక అది చాలా దారుణమైనటువంటి నరకయాతన. బెడ్లో ఉన్న వాళ్ళకి కానీ, తల్లిదండ్రులకు కానీ, వాళ్ళ బంధువులు అంటే ఇంకా సిబ్లింగ్స్ వీళ్ళందరినీ కలిపి బంధువులు అంటారు అనుకోండి. ముఖ్యంగా తల్లిదండ్రులకి ఇది నరకయాతన, బెడ్లో ఉన్న వాళ్ళకి నరకయాతన. కాబట్టి దీనికి ఒక క్లారిటీ ఇద్దాము. చట్టబద్ధం చేశారు కానీ ఒక క్లారిటీ లేదు. ఆ క్లారిటీని ఇవ్వాలి, ఇస్తుద్ధం చేయాలి, ఒక తీర్పు ఇవ్వాలి అని వాళ్ళిద్దరూ నిర్ణయించుకుని ఏం చేశారంటే ఓకే దీన్ని ఇప్పుడు ఫుడ్డు వాటర్ ఇవ్వటం కూడా చికిత్సలో భాగమే. అప్పుడు డౌట్ ఉండింది 18th వరకు, 2018 వరకు. ఇప్పుడు ఫుడ్డు ఇవ్వటం అనేది కూడా చికిత్సలో భాగమే కదా. కొన్ని సందర్భాల్లో ఈ ఫుడ్ ఇవ్వకండి, ఈ రోగానికి ఈ ఫుడ్ పడదు, ఈ ఫుడ్ ఇవ్వండి అనేది మనం ఎలా చెప్తాం, పథ్యం అంటాం దాన్ని. అంటే అది కూడా చికిత్సలో భాగమే కదా. అలాంటప్పుడు ఈ అబ్బాయి బ్రతికి ఉండటానికి వెంటిలేషన్ ఒక కారణం అయితే ఫుడ్ కూడా కొంచెం జీవాన్ని ఇస్తుంది కదా. కాబట్టి దాన్ని కూడా ఆపేయవచ్చు అని చెప్పి తీర్పిచ్చింది. అప్పుడు ఆ 2 కనుక ఆపేస్తేనే అతనికి మరణం అనేది సంభవిస్తుంది. ఇదంతా లేకుండానే పూర్వకాలంలో ఏం చేసేవారు, పెద్దవాళ్ళకి తెలిసిపోయి వాళ్ళే ఫుడ్ తీసుకోవడం ఆపేసేవారు. అప్పట్లో ఈ పెద్ద హాస్పిటల్స్ వెంటిలేషన్స్ ఏం లేవు. ఆ పెద్ద వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళకి ఇంకా జీవితం మీద ఇచ్చ పోయినా ఇంకా గడవదు అని అనుకున్నా వాళ్ళు ఫుడ్ ఆపేసేవారు. ఒక వారం 10 రోజులకి వాళ్ళు వెళ్ళిపోయేవారు. అది దాదాపు అలాంటిది అనమాట. ఇది అది వాళ్ళు తీసుకున్న నిర్ణయం, వేసుకున్న శిక్ష. ఇది ఏంటంటే చట్ట వ్యతిరేకం. అది ఎవరికి వాళ్ళు ఇంట్లో చేసుకునేది, అది చేసుకుంటున్నారు. ఈ మధ్య కూడా నేను ఒక కేసు విన్నాను 10 రోజుల క్రితము. ఒక ఆయన ఇట్లానే ఫుడ్ తీసుకోకుండా ఫుడ్ ఆపేయడం వల్ల ఆయన వెళ్ళిపోయారు. అంటే ఇవన్నీ బయటకు రావు, కానీ ఒక హాస్పిటలైజ్డ్ అయిన తర్వాత కొంతమంది డాక్టర్స్ అండర్లో ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు అది అంత తేలిక కాదు, కోర్టు అనుమతులు తీసుకోవాలి. కాబట్టి వీళ్ళు కోర్టును ఆశ్రయించినప్పుడు వీళ్ళు మళ్ళీ ఆలోచించి ఈ మార్పులు అనేవి చేసి ఓకే చేశారు. ఏంటంటే భగవంతుడు ఇచ్చిన జీవితం ఎవరో ముగించుకోవడానికి హక్కు లేదు. కాబట్టి అహింస లేకపోతే మానవత్వం, ఒక జాలి, ఇవన్నీ మాట్లాడుకుంటాం. ఆ క్రమంలో ఏంటంటే అంత తొందరగా ఒప్పుకునే దేశం కాదు మనది. కొన్ని ఇతర దేశాల్లో ఉంది, మనకి లేదు. కానీ ఈ పరిస్థితికి కోర్టు కూడా చెల్లించి ఈ ఒక కొటేషన్ చెప్పింది. ఏంటనంటే ఇది కొటేషన్ వీళ్ళు మళ్ళీ మనకి చెప్పారు. ఏంటనంటే భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని మనం ముగించుకునే హక్కు, అర్హత మనకి లేదు. ఇచ్చినంతకాలం జీవించాల్సిందే, దాన్ని సక్రమంగా జీవించాలి. ఎలా జీవించాలి అంటే నేను ఫస్ట్ చెప్పిన పాయింట్, ప్రమాదవశాత్తు కాలు జారిపడ్డాడు కదా, అది 4th ఫ్లోర్. కొంచెం కాషస్గా ఉన్నట్టయితే అటు పక్కకి వెళ్లకుండా ఉంటే బాగుండేది. అదేదో ప్రమాదం సంభవించింది కాబట్టి తెలియకుండా పడిపోయాడు. కానీ వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లో అదొక భాగం, అదొక మాట చేర్చి చెప్పారు. అదొక కొటేషన్, అమెరికన్ రైటర్ ఎవరో చెప్పారంట. అయితే అది మనకి మనం తీసుకునేది కాదు ప్రాణం, అందుకని మేము ఒప్పుకోలేదు. కానీ ఇది దృష్టిలో పెట్టుకుని మేము తీర్పు ఇవ్వటం జరిగింది అని. సో ఇవాళ ఇప్పుడు మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే ఆ అబ్బాయికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఇది నాకు హృదయ విదారకంగా అనిపించింది. అక్కడ ఉన్న నర్సులు కానీ 6 గ్రూప్ అనమాట, మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తున్న 6 ఒక గ్రూప్ ఆ అబ్బాయికి. అందులో ఒక స్త్రీ చెప్తున్నారు ఆ అబ్బాయికి సింధూరం అది చందనం అది పెట్టి మేబీ తులసి తీర్థం లాంటివి ఏమైనా తర్వాత పోస్తారేమో తెలియదు. ఆమెకి ఏం చెప్తుందంటే ఆయనకి దగ్గరకు వచ్చి మేబీ బ్రహ్మ సమాజం వాళ్ళు ఎవరన్నా వచ్చారా అని నాకు అనిపించింది ఆవిడని చూస్తే. ఆవిడేం చెప్తున్నారంటే నవ్వుతూ శాంతంగా టేక్ ఇట్ ఈజీ లాగా నిదానంగా
అందరినీ క్షమిస్తూ, తర్వాత అందరినీ క్షమించమని వేడుకుంటూ నిద్రపో బాబు అని చెప్తుంది. అసలు నేను తట్టుకోలేకపోయాను, చాలా అంటే చాలా. ఆవిడ నవ్వుతూ చెప్పాలి కాబట్టి నవ్వుతూ చెప్పారు. నిజంగా నిన్నటి వరకు ఆ అబ్బాయి అసలు మాట్లాడలేకపోయాడు, సౌండ్ లేదు అని అన్నప్పుడు, ఈరోజు ఆవిడ ఆ మాటలు చెప్తున్నప్పుడు అని అన్నాడు అబ్బాయి. చిన్న సౌండ్ వచ్చింది, చిన్న సౌండ్ వస్తుంది. అవును, నాకు నిజంగా అసలు కన్నీళ్ళు ఆగలేదు వల్లి గారు. అంటే ఏంటి, అబ్బాయికి తెలుస్తుందా? తెలుస్తూ తను వెళ్ళిపోతున్నానని ఎట్లా ఫీల్ అవుతున్నాడు? బాధపడుతున్నాడా? విముక్తి దొరుకుతుందని సంతోషపడుతున్నాడా? ఇంకా మరి అది చూస్తున్న తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఇది నిజంగా ఎవరికి రాకూడదు. ఏ తల్లిదండ్రులు కూడా కళ్ళెదుటే అస్సలు రాకూడదు. అసలు తల్లిదండ్రులు పిల్లల ముందు వెళ్ళిపోవాలని కోరుకుంటారు. వాళ్ళ ముందే పిల్లలు వెళ్ళిపోతే ఇది ఏ ఏజ్ అయినా కానివ్వండి, 90 ఏళ్ళు వచ్చిన తల్లి 70 ఏళ్ళు వచ్చిన కొడుకు పోయినా తట్టుకోలేదు. ఇంకా ఎంతో భవిష్యత్తు చూడాల్సిన పిల్లలు వెళ్ళిపోతే ఆ తల్లిదండ్రులు వాళ్ళని చూసుకునే బ్రతుకుతూ ఉంటారు. పిల్లలు లేనిదే జీవితానికి అర్థం లేదంటారు. అటువంటి పిల్లలు లేకపోతే వీళ్ళు ఎలా ఉండగలరు? ఇన్నేళ్ళు పెంచి ఎంతో భవిష్యత్తుకి ఎన్నో కలలు కంటూ ఉంటారు. మా అబ్బాయి ఇది అవ్వాలి, అది అవ్వాలి. ఆ అబ్బాయి కూడా చాలా చక్కగా అందంగా ఉన్నాడు, చక్కగా ఇంకొక కొన్ని నెలలైతే డిగ్రీ చేతికి వచ్చేస్తుంది. ఎంత బాగుండేది అబ్బాయి భవిష్యత్తు, ఇలా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆ అబ్బాయికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఇక్కడ నుంచి వెంటిలేషన్ ఆఫ్ చేశారు, ప్రాణవాయువు ఇవన్నీ ఇప్పటివరకు అందేవన్నీ కూడా తొలగిస్తూ ఉన్నారు. ఫుడ్ ఆపేస్తారు. ఫుడ్ అంటే లిక్విడ్స్ గొట్టంలో పోస్తారు కదా. ఆ అబ్బాయికి పొట్ట ఆపరేషన్ చేసి ఒక పైపు అమర్చారు ఇన్ని సంవత్సరాలుగా, అందులో నుంచే ఫుడ్ వేస్తున్నారు. ఫుడ్ అంటే ఏ ఫుడ్ ఎలా ఏది డాక్టర్స్ ఇవ్వమని చెప్పారో దాన్ని లిక్విడ్ రూపంలో తయారు చేసి దాంట్లో వేస్తే అది లోపలికి డైరెక్ట్గా వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు దాన్ని కూడా ఆపేస్తారు. వాటర్ కూడా ఏమి ఇవ్వరు. సెలైన్స్ ఏమైనా ఎక్కిస్తే దాన్ని ఆపేస్తారు. సో మనం ఆ బాధాకరమైన రోజుని చూడాలేమో, మరి తప్పదు. ఇంకా అబ్బాయి నిమిషాలు లెక్క పెడుతున్నాడా, గంటల, రోజుల తెలియటం లేదు. ఏమైనా ఈ రోజైతే ఆపేశారు అబ్బాయికి. భగవంతుడు ఆ అబ్బాయికి ఎటువంటి కష్టం లేకుండా తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది.